అంటే నాకు ఏడుపు, మీకు తెలుసు కదరా నేను ఎంత హార్డెస్ట్ పర్సన్, కానీ ఫస్ట్ టైం రియల్గా నేను ఏడ్చాను. రోజు మన కార్తిక్ సార్ తాలూకా ఆ ఏదైతే మోటివేషన్ స్పీచ్ తాలూకా సెషన్ అయితే ఉందో విన్నారో చాలా హ్యాపీ అనిపించింది. బయట చాలా రకాల ఆన్లైన్ మోటివేషన్స్ విన్నాను. సో లైవ్లో మోటివేషనల్ క్లాస్ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ దట్టు ఇంగ్లీష్ సార్ని బిఫోర్ మోటివేషనల్ క్లాస్ని ఇంగ్లీష్ సార్ని ఒక యాంగిల్లోనే చూశాను. ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ సార్ మీద రెస్పెక్ట్ కానీ బియాండ్ దట్ చాలా రెస్పెక్ట్ పెరిగింది. మన సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం బాగా చెప్పారు. అలాగే మన ఒత్తిడిని ఎలా జయించాలి, మన గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, మన డిసిప్లిన్గా ఎలా ఉండాలి అని సార్ బాగా చెప్పారు. కార్తిక్ సార్ మోటివేషన్ క్లాస్ అయితే అరేంజ్ చేశారు. సో ఆ క్లాస్లో అయితే చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాకు షేర్ చేసుకోవడం జరిగింది. ఆ మోటివేషన్ క్లాస్ ఉన్నాక మేము తెలుసుకోవాలని చాలా తెలుసుకున్నాము. ఆ వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నప్పటి నుండి మా లైఫ్లో ఏదైనా సాధించాలి అనే ఒక మోటివేషన్ అయితే మాలో కలిగింది. ఇలాంటి గొప్ప స్పీచ్ అండ్ మోటివేషన్ క్లాస్కి మాకు అవకాశాన్ని కల్పించారు వినడానికి. ఇలాంటి సార్స్ క్లాసెస్ వినాలంటే చాలా అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం మాకు దొరికినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెప్పిన మాటలు మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశాయి. మేము ఎందుకు వచ్చామో మళ్ళీ ఒకసారి మాకు రీక్యాప్ చేశారు. ఎక్కడన్నా దారి తప్పిపోతున్నామేమో అనుకునే టైంలో ఈ మోటివేషన్ క్లాస్ అనేది మాకు చాలా యూజ్ అయింది.